హాయ్ పిల్లలు, హాయ్ బుజ్జులు. ఎర్లీ మార్నింగ్ లైవ్ కి స్వాగతం. ఎర్లీ మార్నింగ్ 12 అయింది. టెక్నికల్ కరెక్షన్ గైస్, వాచింగ్ స్పిరిట్ అప్డేట్ అని పెట్టాను. ఇట్ షుడ్ బి లిజనింగ్ స్పిరిట్ అప్డేట్. నాకు అసలు ఈ కాల్ 20-26 మినిట్స్ ముందు వరకు స్పిరిట్ అన్న సినిమాకి ఒక గ్లిమ్స్ వస్తుందని కూడా తెలియదు. బీను ప్రపంచం చాలా నిశ్శబ్దంగా ఉంది. ఇప్పుడు అదొక విస్ఫోటనం చెందబోతుంది. నన్ను రెచ్చగొడుతున్నారు. వాడు వీడు ఏంటి సార్, కాస్త డెకరం మెయింటైన్ చేయండి సార్ ప్లీజ్. వాడు వీడు ఏంటి సార్ అనగానే లైక్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. వీడి గురించి విన్నాను అనగానే ప్రభాస్ టెక్స్ట్ రావడం లైక్ సచ్ మినిమల్ టచెస్. కాండక్ట్ ఇష్యూస్ వల్ల ఓసారి టర్మినేట్ అయ్యాడని. చూద్దాం ఈ ఖైదీ యూనిఫామ్ లో ఎలా బిహేవ్ చేస్తాడో. ఐ హేట్ సివిలియన్ కాస్ట్యూమ్స్ ఇన్ మై కాంపౌండ్. బ్రో, సివిల్ కాస్ట్యూమ్స్ ని కండక్టింగ్ యూనిఫామ్స్ కాండక్ట్ చేస్తాయి. సో కాండక్టింగ్ యూనిఫామే టర్మినేట్ అంటే ఏంటిది? సారీ బీను, what the fuck? You know what is the Bean's favorite movie, right? ఎటో వెళ్ళిపోయింది థాట్ ప్రాసెస్. నాకు చిన్నప్పటి నుండి ఒక చెడ్డ అలవాటు ఉంది. రైట్ ఫ్రమ్ ఎ చైల్డ్హుడ్ ఐ జస్ట్ హ్యావ్ వన్ బ్యాడ్ హ్యాబిట్. బ్యాడ్ హ్యాబిట్ అందరికి భోజనం పెడతాడు. రైట్ ఫ్రమ్ ఎ చైల్డ్హుడ్ ఐ జస్ట్ హ్యావ్ వన్ బ్యాడ్ హ్యాబిట్. కంచమేంటి ఎంత ఉంది? ఫుడ్. సందీప మాట్లాడింది రాజ్కి. డార్లింగ్ బ్రో, ఏమో వంగానే చేసేసి డైరీ చేసి ఈ రోజు ఎందుకు వచ్చింది ఇది? సందీప్ రెడ్డి వంగ కూడా నిన్న బర్త్డే బ్రో ప్రభాస్. పొద్దున్న ఫౌజీ పోస్టర్ వచ్చింది, రాజాసాబ్ పోస్టర్ వచ్చింది. అందరూ ఏదో నామ మాత్రానికి అక్షంతలు వేసినట్టు యా వెరీ గుడ్ అని చెప్పారు. 11:45 PM వదిలాడు బ్రో షేక్ రాత్రి. అసలు ప్రభాస్ ఫేస్ కూడా చూపించకుండా, సినిమా నుంచి ఒక ఫ్రేమ్ కూడా చూపించకుండా, జస్ట్ ఒక బ్లాక్ స్క్రీన్, దాని మీద వైట్ టెక్స్ట్ తో ఇంపాక్ట్ బ్రో. అసలు వంగా సినిమాలంటే ఐ థింక్ మినిమల్ ఇన్పుట్ తో ఎంత ఇంపాక్ట్ అవుట్పుట్ పట్టుకొస్తాడు అని. అండ్ బీను ఇందాక నీకు చెప్పలే కదా ఏం చేయబోతున్నావు అని. సో ఈ మధ్య నేను మన ఇండస్ట్రీ లాగే చాట్ జీపీటీని తెగ వాడుతున్నాను. సో ఇప్పుడు మన దగ్గర ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ కీవర్డ్స్ అన్ని మనం ఇన్పుట్ ఇచ్చి ఈ స్టోరీ ఏమై ఉండొచ్చు అని విల్ ఆస్క్ చాట్ జీపీటీ. ఐఎమ్ సచ్ ఎ గుడ్ పర్సన్, ఐ వోంట్ ఈవెన్ డూ ఇన్ఫో డంప్ అండ్ ఆస్క్. ఐ విల్ ఫస్ట్ ఆస్క్ పర్మిషన్ బికాస్ కన్సెంట్ ఇస్ ఇంపార్టెంట్ గైస్. If I give you all details, can you help connect the dots? So AI ఎప్పుడైనా రోగిపోతే it should come to me. వీడు ఎప్పుడు నన్ను బ్రో అనే పిలిచాడు, can I ask అనే చేశాడు. సో వీడు మనోడే బ్రో, మంచోడే బ్రో అని చెప్పి నన్ను వదిలేయాలి. నేను దాన్ని కన్ఫ్యూజ్ చేసి అట్లే లెఫ్ట్ చేసి రైట్ చేసి స్ట్రైట్ చేస్తాను. తిరగబడేది నీ వల్లే. Rohit commented, PH is on a first date with ChatGPT. Beenu is on a 10th year wedding with ChatGPT. Prabhas isn't just flawed, he is institutionally rejected. That's a great point, right? Because Prabhas has a lot of rage and aggression. కానీ తన సిస్టమ్ లో హైరార్కీలో హైయర్ అఫీషియల్స్ డోంట్ లెట్ హిమ్ యూజ్ ఇట్ బికాస్ ఒక సిస్టమ్ అనేది ఉంటది. నువ్వు ఇట్లా యూ కాంట్ గో ఇలా అన్కంట్రోల్డ్ గా బౌండరీలెస్ గానీ. వంగా సినిమాలో హీరో ఇస్ బేసికలీ మోర్ రిటర్న్ వర్జన్ ఆఫ్ పూరి జగన్నాథ్ సినిమాలో హీరో. పూరి జగన్నాథ్ ఎందుకు చెప్తున్నా అంటే గోలీమార్ సినిమాలో కూడా హీస్ అ వెరీ అప్రైటియస్ కాప్. బ్రో యాక్చువల్లీ దిస్ కుడ్ టేక్ అ గోలీమార్ టర్న్. But then system lo unde flaws valla system will take him down and then he's like Gangaram ban gaya Gangubai annattu. Like Vanga's characters are self-centered. I don't think Prabhas will think of greater good. I agree with that. Okay. But like Prabhas లాంటి ఒక హీరోని పట్టుకొని I don't think he can make him operate in that animal లో grey zone లో చేయలేడేమోగా. That's the whole point bro. I'm saying Vanga has like some rage after Kabir Singh. मैं दिखाऊंगा इसको violence क्या है అది ఇది అని. Spirit feels like a lot more subtle, calmer. అంటే బీడీ అరిచినట్టు లేకపోతే రణబీర్ కపూర్ అరిచినట్టు ప్రభాస్ అరిస్తే అంత బాగోదేమో. కొంచెం కంటి చూపుతోటి చంపేయాలని. యాక్చువల్లీ ట్రూ. అవును, అది యాక్చువల్లీ కరెక్టే బ్రో. ఫర్ కంటెక్స్ట్ ఆ ఇంటర్వ్యూ ఉంటది కదా బిఆర్ తో, హీ సేస్ వాట్ హీ లైక్స్ అబౌట్ ప్రభాస్. వాట్ ఇస్ ప్రభాస్ స్ట్రెంగ్త్ అని అడుగుతాడు కదా. అందరు హీరోస్ లాగా బేసికలీ తలని నరికేయాల్సిన పని లేదు. ప్రభాస్ ఇట్లా ద వే హీ టర్న్స్ బ్యాక్ దట్ itself is so menacing ani. He has I feel he has a very unique way of turning around and looking at people. So మనం ఇచ్చిన కీ పాయింట్స్ ఆడ పేరు కూడా పెట్టేశాడు. హిస్ నేమ్ ఇస్ అర్జున్ దేవ్. ప్రభాస్ నేమ్ ఇస్ అర్జున్ దేవ్ in spirit. After a brutal encounter where his methods cross ethical lines, he is dismissed and charged. In remand, this is police story Sai Kumar story bro. Exactly police story Sai Kumar story. వాడు ఒక పెట్రోల్ బంక్ లేపు దిగుతాడు. మనం ప్రభాస్ పోలీస్ అని చెప్పాము, స్టోరీ రాయమని చెప్పాము, ఆ పోలీస్ స్టోరీ రాశాడు అంతే.
నేను ఒక ర్యాండమ్ థియరీ చెప్పనా? వద్దు. సో యు ఆర్ డూయింగ్ దిస్ ఇన్ యువర్ చాట్ జీపీటీ అక్కడ బ్యాక్గ్రౌండ్ లో. నువ్వు పట్టించుకోవట్లేదు కదా నన్ను. అరే ది ప్రాబ్లమ్ ఐ హావ్ విత్ యు ఇస్ నువ్వు నాకు స్పెసిఫిక్ గా చెప్పు బ్రో. హిమాలయాల్లో గడ్డి కొడుతూ ఐ టాక్ బ్రో. గ్రాస్ రూట్ లెవెల్ నుంచి థాట్స్ వస్తాయి బయటికి. యా బీను ఇస్ ఆల్వేస్ ఇన్ హై స్పిరిట్స్. వంగా సినిమాలో ఒక 2 చూసిన ఎక్స్పీరియన్స్ తో గివ్ మీ అ ప్రోటోటైప్ ఆఫ్ అ సీన్. ఇప్పుడు ఒక సీన్, ఒక హై సీన్ ఎలా ఉంటుంది సినిమాలో? Case involving the son of a powerful minister. A serial molester comes in. Arey, let's do casting also. ఈ మినిస్టర్ కొడుకు, can you have him like సుబ్బరాజు, వివేక్ భోజో? కొత్తోడికి ఇస్తాడు బ్రో వంగా, పాతోళ్ళకి ఎందుకు పెట్టుకుంటాడు? రోషన్ మేకా. ప్రభాస్ ఎంతమంది? రోషన్ మేకా సేస్ ఐ డోంట్ రిమెంబర్ ఫేసెస్. మీరు కూడా మర్చిపోతారు సార్, మన సిస్టమే అలాంటిది. బ్రో దిస్ ఇస్ బోయపాటి సరైన సినిమా. సరే సీన్ అయితే ఫినిష్ చేద్దాం రా. అరే సంబడి కామెంటెడ్ ఈ స్క్రిప్ట్ తో తీస్తే ఇట్ వోంట్ బి స్పిరిట్, ఇట్ విల్ బి స్ప్రైట్. ప్రభాస్ తన బేస్ వాయిస్ లో తలుపేసి ఈ పిక్స్ అప్ బ్యాటన్, ఈ టేక్స్ అవుట్ హ్యాండ్ కర్చీఫ్, ర్యాప్స్ ఇట్ అరౌండ్. అరే ఇది కొంచెం హిట్ 3 సీన్ లాగా కూడా ఉంది ఇది. దిస్ ఇస్ షిట్ 3 గైస్. He speaks. You know why it's called a lathi charge and not a lathi request? Because this. ఈ ఇంగ్లీష్ డైలాగ్ తెలుగులో రాయరా, నువ్వే సాయి మాధవ్ బుర్రా బ్రాకెట్ లో లేదు. కెన్ వి డూ లైక్ ఎ లిటిల్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ఇట్ ఇన్ సమ్ సెన్స్? లిటరల్ ట్రాన్స్లేషన్ చేస్తే దీన్ని లాఠీ చార్జ్ అని ఎందుకంటారో తెలుసా, లాఠీ రిక్వెస్ట్ అని ఎందుకంటారో తెలుసా? కల్లుమాల డబ్బింగ్ లా ఉంటుంది. యు నో వై ఇట్స్ కాల్డ్ లాఠీ చార్జ్ నాట్ ఏ లాఠీ రిక్వెస్ట్ బికాజ్ దిస్ ఇస్ ద ఓన్లీ అని చెప్పేసి రఘుబాబు చెప్తారా? ప్రభాస్ అంత పెద్ద ప్రభాస్ చెప్తా బ్రో, 2 డైలాగులు అయిపోవాలి బ్రో. ప్రభాస్ లాఠీ చార్జ్ చేయడానికి వెళ్ళి కూడా థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. Thanks a lot, and thanks a lot. Thank you. నువ్వు చేసిన లూటీకి ఇదిగో లాఠీ, దీంతో ఇస్తా కోటి. సార్ ఎందుకు సార్ అంటే, ఎందుకంటే ఇది నా డ్యూటీ. అరే బీను, ఇప్పటిదాకా ఈ సీన్ నువ్వు బోయపాటి అది ఇది అని తిట్టుకున్నావు కానీ ఒక్కసారి సీన్ అంటకు వస్తే షేక్ అవుతావు. ఓకే, ఆఫ్టర్ ది అసాల్ట్ అక్యూజ్డ్ లైజ్ అన్కాన్షియస్. ప్రభాస్ విస్పర్స్, my bad habits in childhood, I can't leave evil half dead, and then suck. పొడలేదు ఆడు వెళ్ళి ఇమేజ్ చేంజెస్ టు సీసీటీవీ ఫుటేజ్ Wow. కెమెరా దగ్గరికి వచ్చి ఇట్లా బ్లడ్ తో మరక పెట్టి వెళ్ళిపోతాడు. బట్ ఐ ఫీల్ ఇవన్నీ ఇవేం పనికిరావు. మనం 100 అనుకుంటే 101 తీస్తాడు అక్కడ. If మన రాజు గారు ప్రభాస్ is known for his serving, our వంగా is known for the cooking. We are ready to eat. ఇంత మినిమల్ ఇన్ఫర్మేషన్ తోనే ఇంత క్యూరియాసిటీ జనరేట్ చేసి, అండ్ మనం ఇంకా చాట్ జీపీటీకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కానీ బిను, ఐ డోంట్ నో ఇఫ్ యు ఆర్ అవేర్ ఆఫ్ దిస్, బట్ దిస్ మూవీ ఇస్ లైక్ రిలీజింగ్ ఇన్ లైక్ స్పానిష్, మెక్సికో అండ్ ఆల్ దట్. సో ఇట్ కాంట్ బి లైక్ ఎ సింపుల్ మినిస్టర్ వాళ్ళ కొడుకు ఒక రేపో మర్డరో చేశాడు సో వాడి మీద పోలీస్ బ్రుటాలిటీ అంత కాదు. ఇట్స్ లైక్ కార్టెల్ వస్తది, కార్టెల్ కొకేల్ ఐజెన్బర్గ్ వస్తాడు, కార్టెల్కి వెళ్తాడు. నైస్, కార్టెల్ అమ్మ కొడుకు అండ్ కార్టెల్. గుంటూరు కారంలో లైన్ ఉంది కదా, మీరు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తూ ఉంటానని. అట్లాగా ఐల్ బి వెయిటింగ్ ఫర్ ద డిస్ట్రక్షన్ వంగా విల్ బి కాజింగ్ విత్ స్పిరిట్. ఆల్సో షుడ్ వి టాక్ లైక్ సంథింగ్ అబౌట్ ద ఏఐ థింగ్. ఇది ఎవరు గ్రేట్ ఆంధ్ర తాత నుంచి వచ్చింది ఆ న్యూస్? ఓ నువ్వు అదంటున్నావా? ఓకే, ఫస్ట్ థింగ్ నేను కంప్లీట్ గా నమ్మదలుచుకోవట్లేదు ఇంకా మనకి, అంటే లైక్ వి డోంట్ నో కదా. ఐ నో. డిఎన్ఆర్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఐ వాజ్ లైక్ బ్రో ఇట్ ఇస్ టూ గుడ్ అండ్ దట్ ఈస్ వాట్ ఇస్ స్కేరింగ్ మీ. ఇట్ ఇస్ టూ గుడ్ టు బీ ట్రూ. లైక్ మరీ ఇంత బాగుందంటే నాకు ఏదో ఏఐ వాడారా అని భయంగా ఉందంటే ఆడు డిఎన్ఆర్ గారు తెలుసుగా, మీరు యూ మస్ట్ హావ్ హర్డ్ ఆఫ్ కిక్-యాస్ బట్ హీస్ లిక్-యాస్. బ్రో లేదు బ్రో, వంగా పిండుతాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ వంగా. Sounds like Prabhas, so I want to believe it. That is the sound like Prabhas. It should be Prabhas కదా. So tell me your take, bro. You have some ethical/artistic issues with usage of AI. నాకేం లేవు బ్రో, మనం ఇంతసేపు వాడింది ఏంటిది? చాట్ జీపీటీ అంతా సారీ, ఇడికే ఇష్యూస్ ఉంటాయి బ్రో. బ్రో ఐ యామ్ దట్ సిగరెట్ పెట్ట మీద నో స్మోకింగ్ ప్లీజ్ అని రాసేటోడు నేను దాన్ని పీల్చుకుంటూ అనుభవిస్తూ దాన్ని నానా రకాలుగా సతాయిస్తూ దాన్ని ఏమో అడగట రాదు. వీన్యూస్ లైక్ దట్ గై ఇన్ సిట్టింగ్స్ ఇట్లా మందు తాగుతూ మందు మానేయాలరా అనేది చాలా భయంకరమైన అలవాటు.
నేను బీనుగా నా లైవ్ లో ఉన్నప్పుడు వాడిని ఎప్పుడు పాపం కట్ ఆఫ్ చేస్తూ ఉంటాను నా స్ట్రక్చర్ లో వాడిని ఫిట్ చేయడానికి. బట్ అన్స్ట్రక్చర్డ్, అన్హింజ్డ్, అన్ఫిల్టర్డ్ బీనుని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు బీన్ బ్యాగ్ ఎక్స్పీరియన్స్. ఛానల్ లింక్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ కిల్లర్ రాబిట్ వెనెవర్ హీ స్టార్ట్స్ ద ఛానల్ హిస్ లింక్స్ ఆల్సో విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అందరూ నూనె పెట్టుకోండి, నీళ్ళు తాగండి, బాగా పడుకోండి, హ్యాపీగా ఉండండి గైస్. బాయ్. All you want is attention. ఎందుకు ఎంత టెన్షన్? కామెంట్లు మానవా, హ్యాపీగా ఉండు మావా.